ह्रीङ्कारा शिखां सौक्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषिताम् उज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीम् ॐ श्रीमात्रे नमः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। Hari Om everybody. We are doing Shankaracharya Virchita Saundarya Lahari. So far we have finished up to 31 shlokas. 31. Today we are entering into, the English. Telugu, okay. 32వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నామండి. ఇవాళ ఈ 32, 33 రెండు కూడా మంత్రశక్తితో సంబంధించినవి. ఇవి రెండు కొంచెం టెక్నికల్ గా ఉంటాయి, కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను, ఎందుకంటే ఇవి టెక్నికల్ అన్నమాట. అండ్ మంచి తెలుసుకోవడం కూడా మంచిది అవన్నీ విషయాలు. అందుకని 32 శ్లోకం ఇప్పుడు పారాయణ చేద్దాము. మీరందరూ చక్కగా మ్యూట్ లోనే ఉండి పారాయణ చేసుకోండి, ఎందుకంటే మనం రికార్డ్ చేస్తున్నాం కాబట్టి. శివశక్తి కామః క్షితిరధర విశీత కిరణః స్మరోహం సశక్రస్తదనుచ పరామారహరయః అమీహృల్లేఖాభిస్తిస్రుభిరవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. అమ్మవారి యొక్క మంత్రము రెండు రకాలు. మొట్టమొదటిది ఒకటి పంచదశి మహామంత్రము అంటారు. పంచదశి అంటే పంచ అంటే 5, దశ అంటే 10, 10 + 5 15 అంటే 15 అక్షరాల మంత్రం అన్నమాట. దాన్ని పంచదశి మహామంత్రము లేకపోతే పంచదశాక్షర మంత్రము అంటారు. ఇది తర్వాత దీనికి శ్రీం బీజం కలిపామనుకోండి, అది 16 అక్షరాలు అవుతుంది. దానిని అప్పుడు షోడశి అంటారు, 16 అక్షరాలు అవుతుంది. అందుకనే ఈ షోడశ కళా పరిపూర్ణుడు అంటారు రామచంద్రమూర్తిని, శ్రీకృష్ణ పరమాత్మని, ఇద్దరిని కూడా. ఎందుకంటే ఇద్దరు కూడా పూర్ణావతారాలు. మనకి భాగవతంలో విష్ణుమూర్తి 22 అవతారాలు, 21, 22 అవతారాలు తీసుకున్నాడని చెప్తారు. కానీ మనకి తెలిసింది దశావతారాలు, 10 అవతారాలు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, పరశురామ, బుద్ధ, కలికి, రామకృష్ణ, కలికి, ఇవి మనకి 10 బాగా తెలుసు అందరికి. అయితే ఇందులో రాముడు, శ్రీకృష్ణుడు ఇద్దరు కూడా శ్రీరామచంద్ర